ఇంట్లో కూడా అయితే రక్షణ లేకుండా అయితే పోతాం. అందుకని మా వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు. ఇదిగోండి, ఇదే అనమాట ఆ కిటికీ. ఈ కిటికీ దగ్గర నేను ఎక్కడైతే మంచం మీద పనుకున్నానో, సో ఇక్కడి నుంచే నాకు ఆ సౌండ్ వినిపించింది. ఇంట్లో ఉన్నా కూడా ఇలా జరగతుందంటే నిజంగా అది నమ్మలేని విషయం. అది మనిషి నిజంగా తడితే ఒక డోర్ని గోరుతో ఇలా టచ్ చేస్తే ఎలా వస్తుందో. మాకు పక్కనే ఇలాగా మామిడి తోపు అయితే ఉందన్నమాట. ఏంట్రా చెప్పు అన్నాడు. అన్న ఎక్కడున్నావు అన్న. లేదా హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఈ వీడియోలో అయితే ఒక చిన్న టాపిక్ అయితే చెప్పబోతున్నాను. నిజంగా అది జరిగిన స్టోరీ అన్నమాట, ఎవరిదో కాదు, అది నాదే. నైట్ నేను పడుకో ఉన్నా, ఇంట్లో ఫ్యామిలీస్ అందరం అన్నమాట, అమ్మ నాన్న అలాగే నేను అందరం అయితే పడుకో ఉన్నాము. నైట్ అయితే వర్షం అయితే పడడం స్టార్ట్ అయితే అయిపోయింది. నిన్న నైట్ అన్నమాట ఇది జరిగింది. నేను కూడా అసలు నమ్మలేదు. నిజానికి దెయ్యాలు ఆత్మలు అని అంటారు కదా అందరూ, అవి నిజంగా వాస్తవంగా ఉన్నాయండి. నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నాకు జరిగింది ఒక చిన్నది. సో దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఎప్పుడు జరగవో క్లైమాక్స్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, సో మన టయాన్ని బట్టి అయితే జరుగుతూ ఉన్నాయి. నైట్ ఏం జరిగిందో చెప్తా వినండి. స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను రాత్రి ఫోన్ యూజ్ చేస్తా ఉన్నా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, అలాగే మొబైల్ చూస్తూ ఉన్నా. మీరు అనుకోవచ్చు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పెద్ద పెద్ద సౌండ్ పెట్టుకుని హర్రర్ మూవీ చూస్తున్నారు. లేదు, మామూలుగా రీల్స్ అలాగే చూస్తా ఉన్నాను అనమాట. డిస్టర్బెన్స్ ఉండకూడదు నా ఇంట్లో, అందరు నిద్రపోతా ఉన్నారు, నాకు నిద్ర రాలేదు నైట్. ఫైనల్గా అయితే వర్షం అయితే భయంకరంగా పడుతుంది బయట. అలాగే మెరుపులు కూడా డెమ్మ 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 డుమ్ అని ఒక వైబ్రేషన్ అయితే వస్తుంది బయట. మాకు ఇంటి పక్కన ఒక సందు ఉంది. ఆ సందులో నైట్ టైం చాలా చీకటి అయిపోద్ది. నేను ఆ కిటికీ పక్కనే అనుకున్నాను. కిటికీ నా పక్కనే ఉంది. ఆ సౌండ్ కూడా మీకు నేను వినిపిస్తాను. ఆ సౌండ్ ఎలా వచ్చిందంటే, మామూలుగా వర్షం పడేటప్పుడు చినుకులు పడుతుంటాయి కదా, ఆ చినుకులు పడితే నాన్ స్టాప్ వర్షం అయ్యేదాకా పడుతూనే ఉంటాయి. అలాగే మిదిగిన కొన్ని నీళ్ళు ఉంటాయి. సో వర్షం పడుతూనే ఉంటే సౌండ్ వస్తుంది. అది నేను చాలా ఆలోచించాను అనమాట. ఆ సౌండ్ వచ్చిన తర్వాత నేను పడుకోనున్నా కిటికీల పక్కన, అది కూడా ఫోను కిటికీ ఈ పక్క ఉంటే నేను ఇట్లా పెట్టుకొని ఇలా చూస్తున్నా మొబైల్. అలా చూస్తూ ఉంటే సౌండ్ ఎలా వచ్చిందంటే టిక్ 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 అని వచ్చిన సౌండ్. ఏంట్రా సౌండ్ వచ్చిందని చూసా. అప్పుడు నా ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ చూసి ఏం రావట్లేదండి. సాంగ్స్ అన్ని ఆపేసుకుని నార్మల్గా చూస్తున్నా, మ్యూజిక్స్ కానీ ఏం రావట్లా. నార్మల్గా చూస్తుంటే టిక్ 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 అనే సౌండ్ వచ్చింది. మనిషి నిజంగా తడితే ఒక డోర్ని గోరుతో ఇలా టచ్ చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చింది. కొన్ని చెప్తే ఎవరో నమ్మరు, వాళ్ళకి జరిగితేనే వాళ్ళు మనకు చెప్తేనే. సో దాన్ని బట్టే అందరికి జరుగుతూ ఉంటాయి కదా. అలాగే నాకు ఈరోజు అది జరిగింది ఈరోజు. అలా జరిగింది ఈరోజు. తర్వాత నేను టిక్ 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 అనే సౌండ్ వచ్చింది. ఎందులో సౌండ్ వచ్చింది లేసాను చూసి పైకి లేచి చూస్తే, నేను లేచిన వెంటనే సౌండ్ ఆగిపోయింది. ఇంకా కొంతసేపు ఆలోచించా. మా నాన్నమ్మ దగ్గరికి నైట్ పోయి తోడుగా పోయి పనుకుంటాడు అనమాట. ఒకవేళ ఆ టైంలో వచ్చేసి ఏమన్నా ఇక్కడ డోర్ తడతాం, మేము కొంచెం లోపలికి ఉంటాము, బయట డోరు మెయిన్ డోరు తట్టడాము వినపడలేదాము, ఇక కిటికీ దగ్గరకు వచ్చి తట్టడాము అని చెప్పేసి నేను అప్పటికప్పటికి 1 గంట అప్పుడు అన్నకైతే ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే ఏంట్రా చెప్పు అన్నాడు. అన్న ఎక్కడున్నావు అన్న. లేదా ఇక్కడ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా అన్నాడు. సరే ఇప్పుడు నువ్వు ఇంటికే ఉన్నా వచ్చావా? లేదు రాలేదని అన్నాడు. ఏంట్రా నిజంగా ఎవరే ఉంటారు? నాకైతే ఇంకా నైట్ అంతా నిద్ర అయితే రాలేదు. ఇంకా ఏం అర్థం కాదు నాకైతే. మనుషులు ఎవరైనా వచ్చి తట్టారా? ఆయన ఈ టైంలో ఈ వర్షంలో వచ్చి ఎవరైనా వస్తారా ఇంటికాడికి? ఎవరు రారు. సో దీన్ని బట్టి నాకేమైనా అంటే అది దెయ్యం, ఆత్మ. అదొక ఆత్మ అంటే నైట్ ఆత్మ వచ్చిందనమాట. వర్షాకాలంలో కొన్ని ఆత్మలు బయట తిరుగుతూ ఉంటాయి. మీరు నైట్ మిద్ది మీద ఒంటరిగా ఉన్నప్పుడైతే 100% మీకైతే టచ్ అవుతాయి అన్నమాట. జాగ్రత్తగా ఉండండి. ఆత్మలు దెయ్యాలు నిజంగానే ఉన్నాయి. సో నేను ఈ వీడియో మామూలుగా చేయట్లేదు, నిజంగా జరిగింది. సో నాకు డౌట్ వచ్చి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎవరికో జరిగితే చెప్తే నమ్మరు కదా. సో నాకు జరిగింది నేను చెప్తున్నా. సో జరిగిన వాళ్ళు కూడా చెప్పినా కూడా కొంతమంది నమ్మరు. నమ్మే వాళ్ళు నమ్ముతూ ఉంటారు,
వినరు వినరు అనమాట, అది విషయం. సో నిజంగా చెప్పాలంటే ఆత్మలు దయ్యాలు నిజంగానే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. బయట తిరిగేటప్పుడు కానీ ఎక్కడంటే అక్కడ నిద్రపెట్టేటప్పుడు కానీ చూసుకొని మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఈ వీడియో. ఇంట్లో కూడా అయితే రక్షణ లేకుండా అయితే పోతా ఉంది. కాకపోతే మనం సౌండ్లు ఇలాంటి మాత్రం వినగలం, మన దగ్గరికి అయితే రాలేదు. అదే ఒంటరిగా ఉంటే మాత్రం, సింగిల్ గా ఉంటే ఎలా ఉంటుందో ఎలా జరగద్దో మనకు తెలియదు. మీకు చెప్పాలంటే మా ఇల్లు లాస్ట్ లోనే ఉంటది. చూడండి ఎలా ఉంది ఇక్కడ బయట ప్లేస్ అయితే. ఇదిగోండి చాలా డీసెంట్ గా ఉంటుంది అనమాట. లాస్ట్ లో చెట్లు గిట్లన్నీ మలిసిపోయి ఇలా ఉంటే ఆత్మలు రాకుండా ఉండడానికి ఈ రీజన్స్ అలా ఇట్లకి రావడానికి. ఎవరు లేకపోతే కంపల్సరీ అయితే వస్తాయి అనమాట. చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందంటే ఏదైనా జరగడానికి ఛాన్సెస్. పొగలే ఎలా ఉంది, ఇంకా నైట్ ఎలా ఉంటుందో చూసుకోండి. అక్కడనే మామిడి తోపు ఉంది. సో దాన్ని బట్టి ఇంకా ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగకపోవచ్చు. కానీ మేము కూడా ఎవరైనా ఒకరు ఉండాలి ఇక్కడ. అంటే నేను అన్న ఉంటాడు, లేదా నేనైనా ఉంటాను. అదనమాట పరిస్థితి ఇక్కడ. సిచ్యువేషన్ అయితే చూసారు ఎలా ఉందో. వీధిలో నుంచి ఒక ఆత్మ, ఒక దేవత ఈ పక్కన నుంచే పోతుంది అనేసి మాటలైతే వచ్చున్నాయి. చాలా మంది అయితే అవన్నీ చెప్తా ఉన్నారు. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం.